ఒకటి గమనించారా? మన ఛానల్ పేరు మారిపోయింది. ఛానల్ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది? మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు నేను చేసే పనులేంటి అనేది చిన్న మినీ బ్లాగ్లా చేశాను, చూసేయండి. హలో, వెల్కమ్ టు తెలుగింటి కబుర్లు అని చెప్పే నేను ఇప్పటి నుంచి చాడీలు చెప్పుకుందాం రండి అంటూ మిమ్మల్ని పలకరిస్తాను. చాడీలు అనేది ఒక నెగిటివ్ వర్డే కానీ సరదాగా ఉంటుందని చెప్పి అలా పెట్టాను అనమాట. ఎందుకంటే మన ఛానల్ తెలుగింటి కబుర్లు అని ఉన్నప్పుడు తెలుగు అని టైప్ చేస్తే నిజంగా ఎంత బాధ అనిపించిందంటే, తెలుగు అని సర్చ్ చేయడానికి యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ టైప్ చేస్తే అసలు చాలా బ్యాడ్ వీడియోస్ కానీ బ్యాడ్ పేజెస్ కానీ ఓపెన్ అయ్యేవి ఫేస్బుక్లో కూడా. నాకు అది చూసి ఏంటి తెలుగు అనేటప్పటికీ ఇలాగా చేసేసారు, అసలు ఇంత బ్యాడ్గా ప్రొజెక్ట్ అవుతుంది ఏంటి సోషల్ మీడియాలో అనేది ఒక బాధ అసలు అనిపించి, సరే ఏదన్నా సరదాగా పెడదామని చెప్పి ఇలా పెట్టానన్నమాట. దాని గురించి మాట్లాడే ముందు మార్నింగ్ లేచి దీపం పెట్టుకున్నాను దేవుడి గదిలో. తర్వాత మాకు హాల్లో ఇలాగ సాయిబాబా ఉంటారనమాట, ఆయన దగ్గర కూడా రోజు దీపం పెడుతూ ఉంటాను. ఇదివరకు పాతింట్లో ఉన్నప్పుడు దేవుడి గది అనేది పిల్లల రూమ్లో ఉండేది. సో పిల్లల రూమ్లో మార్నింగ్ లేచి దీపం పెట్టడానికి కుదిరేది కాదు, వాళ్ళు పడుకోవడమో లేకపోతే సమ్ డిస్టర్బెన్సెస్. ఇంకా రూమ్లో అనేటప్పటికి కుదరదు కదా, సపరేట్ దేవుడి రూమ్ లేదనమాట అక్కడ. అందుకనే సాయిబాబా దగ్గర మార్నింగ్ లేవగానే పిల్లలు లేచినా లేవకపోయినా ఆ రూమ్లో పెట్టినా పెట్టకపోయినా ఇలా దీపం పెట్టుకోవడం అలవాటు అయ్యింది. అది కూడా ఎప్పటి నుంచో అలాగే పెడతాను. అది మా అమ్మ నాకు ఇచ్చిన సాయిబాబా విగ్రహం అనమాట. అంటే మమ్మీ రోజు దాన్ని పూజ చేసేవారు. అలా అమ్మ పోయిన తర్వాత నేను తెచ్చుకొని ఇంకా అలా పూజ చేసుకుంటూ ఉంటాను. తర్వాత టీపాయ్ దగ్గర ఇలాగ క్యాండిల్ ఒకటి పెట్టుకుంటాను. రోజు వెలిగించండి, అప్పుడప్పుడు కొంచెం ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉన్నప్పుడు అలా వెలిగించి పెడుతూ ఉంటాను. మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది అనమాట అది. ఇంకా గుమ్మంలో మీకు తెలుసు కదా, ఇలాగా ఒక బౌల్లో వాటర్ వేసి పెడతాను. గుమ్మంలోను చిన్నగా ఇలా ముగ్గు వేసుకుంటాను. ఉండేది అపార్ట్మెంట్లోనే, కానీ కొంచెం ట్రెడిషనల్గా ఉండాలి, పాతకాలం పద్ధతులు పాటించాలి అని ఉంటుంది. నాకు అయినంతలో నేను చేసుకుంటూ ఉంటానన్నమాట. అలాగా మా ముగ్గు చూడండి ఎలా ఉందో. బాల్కనీలో అంటే వరండాలో గుమ్మం ముందు ఇలాగ టైల్స్ మార్పిచ్చామన్నమాట. యాక్చువల్గా కామన్ టైల్స్ ఉండేవి వైట్ కలర్లో, దానిపైన ముగ్గేస్తే బాగోదని చెప్పి మార్పిచ్చాము. యాక్చువల్గా అలా మార్పించకూడదు అని చెప్పి మా అపార్ట్మెంట్లో మేము తీసుకున్నప్పుడు కొంచెం ఇష్యూ అయ్యింది. కాకపోతే అవి ఇగ్నోర్ చేసే అంత చిన్నదే కాబట్టి దాని గురించి పెద్ద అంత పట్టించుకోలేదు. వైట్ టైల్స్ ఉంటే ముగ్గు వేయడానికి అందంగా అనిపించదు కదా, అందులో నాలాంటి ముగ్గులు పిచ్చి ఉన్న వాళ్ళకి ముగ్గు ఇల్లు ఎలా ఉన్నా సరే అట్లా లోపల ఇంకేదైనా అడ్జస్ట్ అవ్వగలుగుతాం, కానీ ముగ్గు వేసే దగ్గర మాత్రం అడ్జస్ట్ అవ్వలేమన్నమాట. అందుకని అలా చేయించుకున్నాను. తర్వాత ఈరోజు వంట అయితే మా ఇంట్లో పొనగంటాకు అంటారు కదా, పొనగంటాకు పప్పు, తర్వాత కాకరకాయ ఫ్రై, ఇంకా రోటి పచ్చడి చేశాను, పుదీనా రోటి పచ్చడి. రోజు కూడా ఒక 2 కర్రీస్ అనేది కామన్. మూడోది రోటి పచ్చడి ఏదన్నా ఉంటుంది. మూడోది అనేది అంటే మ్యాక్సిమం 3 చేస్తాను, ఒక్కొక్కసారి 2 చేస్తాను. ఒక మినిమం అయితే 2 కంపల్సరీ ఉండాలి. ఒక వంటతో తినలేను అని అంటే మనకి ప్లేటింగ్ చేసుకున్నప్పుడు, అంటే ప్లేట్లో మనం అన్నీ పెట్టుకున్నప్పుడు ప్రోటీన్, ఫైబర్ ఇలా ఉండాలి అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు కదా. మరి హెల్త్ గురించి పట్టించుకోకుండా ఉండలేము, అలాగని రోజు అలా చేస్తూ ఉండలేము, ఓపికని బట్టి. కానీ మ్యాక్సిమం అయితే 2 ఉండేలాగా చూసుకుంటాను. ఒక పప్పు లేకపోతే ఒక ఫ్రై, బాయిల్డ్ ఎగ్ ఇలా అనమాట. సో ఒక పక్కన పప్పు పెట్టేశాను. పప్పు పెట్టేసి కాకరకాయ ఫ్రైకి రెడీ చేస్తున్నాను. సరే, ఇకపోతే మన ఛానల్ విషయానికి వస్తే, చెప్పాను కదా ఇందాక, ఆ తెలుగు అనే వర్డ్ టైప్ చేసేటప్పటికి అసలు అంత నాన్ సెన్స్ వీడియోస్ అన్నీ బయటకు వస్తున్నాయి. ఎందుకు ఇలా అయిపోతున్నారా తెలుగు వాళ్ళు అని ఒక పక్కన బాధ. అలాగని తెలుగులో చాలా మంచి వీడియోస్ ఉంటున్నాయి, చాలా మంచి కంటెంట్ ఉంటుంది, వాళ్ళని ఎందుకు ప్రమోట్ చేయలేకపోతున్నారు, వాళ్ళ ఛానల్స్ ఎందుకు గ్రో అవ్వట్లేదు అనేది ఒక ఫీలింగ్ వచ్చిందనమాట నాకైతే. అసలు చాలా ఇష్టంగా పెట్టాను తెలుగు ఇంటి కబుర్లు అనేది. ఆ కబుర్లు, మా ఇంటి కబుర్లు, ఇలా చాలా ఛానల్స్ ఉన్నాయి. అంతా సర్చ్ చేయగా ఇలా చాడీలు చెప్పుకుందాం రండి అనేదే లేదనమాట. యాక్చువల్గా ఈ చాడీలు చెప్పుకుందాం రండి అనేది నా ఐడియా కాదండి. మా చెల్లి వాళ్ళు, మా కజిన్ వాళ్ళు ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది కదా, ఆ వాట్సాప్లో ఫ్యామిలీ గ్రూప్కి పెట్టిన పేరు అనమాట అది. ఆ వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్లో చాడీలు చెప్పుకుందాం రండి అని చెప్పేసి పేరు పెట్టి సరదాగా కబుర్లు ఆడుకుంటూ ఉండేవాళ్ళం. సో అలా వచ్చిన ఐడియా అనమాట. సరదాగా పెట్టాను, ఇందులో నెగిటివ్ ఏం తీసుకోకండి.
సో ఇదిగోండి నా వంట వరకు వస్తే పప్పు పెట్టాను కదా, పప్పు పక్కన అయిపోయింది, కాకర ఫ్రై అవుతుంది. ఇంకా ఇటు పక్కనేమో ఇప్పుడు పప్పుకి తాలింపు పెడుతున్నాను. ఆ గిన్నెలో తాలింపు పెట్టిన గిన్నెలోనే మళ్ళీ తర్వాత టమాటో పుదీనా చట్నీకి అన్నీ రెడీ చేసుకుంటాను. అంటే గిన్నెలు ఎక్కువ అవ్వకుండా ఎలా వంట చేసుకోవాలనేది కూడా నన్ను చూసి నేర్చుకోవచ్చండి. కమింగ్ బ్లాగ్స్లో నేను పెడుతూ ఉంటాను ఎలా మినిమం యూటెన్సిల్స్ యూస్ చేసి మనం వంట చేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, లేకపోతే వర్కింగ్ ఉమెన్స్కి, లేదా బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడే టిప్స్ అన్నమాట. యాక్చువల్గా నాకు పనమ్మాయి ఉంది, హౌస్ హెల్పర్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మనం గిన్నెలు అవన్నీ చేసేస్తే వాళ్ళది ఓపికే, వాళ్ళు అంత పని చేయాలి. ప్లస్ ఇంకోటి సబ్బులు మనవే, నీళ్ళు మనవే, ఆ ఖర్చు కూడా మనం చూసుకోవాలి కదా. చూసుకుంటే ప్రతీది పొదుపు చేసుకోవచ్చండి. పొదుపు చేసుకున్న దాంతో బోల్డ్ లాభం కూడా పొందొచ్చు. వేస్ట్ ఖర్చులు అనేవి, వేస్ట్ పనులు అనేవి నేను చాలా తక్కువే చేస్తానని చెప్పాలి. వంట గిన్నెల దగ్గర కూడా అంత పొదుపా అంటే అంతే పొదుపు చేయాలండి. యాక్చువల్గా వంట రాని వాళ్ళే ఎక్కువ గిన్నెలు చేస్తారు. వంట పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ అండి, మినిమం గిన్నెలతోటి చాలా ఎక్కువ వంటలు, ఎక్కువ వెరైటీస్ చేసుకుంటారన్నమాట. నేను ఇప్పుడు ఇంత వంట చేశానా, రోజు మొత్తానికి కలిపి 3 వండాను. 3 గిన్నెలే అవుతాయి. ప్లస్ మేము తిన్న ప్లేట్స్ అనమాట, చాలా తక్కువ అవుతాయి. ఇలా అన్ని పనులు ఒకేసారి చేసేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా పని కూడా అయిపోతుందండి. నేను రోజు మొత్తానికి వచ్చి మహా అయితే ఒక అరగంట లేకపోతే గంట కూడా చాలా కష్టం అనమాట కిచెన్ రూమ్లో ఉండడం. అరగంట పైన మహా అయితే ఇంకో 10 నిమిషాలు పావుగంట ఉంటాను, కానీ ఈలోపు మొత్తం వంట అంతా అయిపోతుంది. ఈవినింగ్ టైంలో వంట అంటే చాలా తక్కువ, అంటే ఎక్కువ శాతం ఈవినింగ్ టైంలో మేము టిఫిన్సే తింటామన్నమాట. అందుకనే వంట పని పెద్దగా ఉండదు. సో రోజు మొత్తంలో ఈ గంట సేపే నేను కిచెన్లో ఉంటాను. ఆ గంట సేపట్లో వంట అంతా కంప్లీట్ చేసుకొని కిచెన్ క్లీన్ చేసుకుంటే ఇంకా రోజంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కిచెన్ క్లీన్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే అలా పేర్ చేసుకుంటే ఆ జిడ్డు పట్టేసి, లేకపోతే ఆ చిందరవందరగా ఉండి చూడడానికి మనకి పీస్ఫుల్గా అనిపించదు మైండ్కి. గబుక్కున ఎవరైనా ఇంటికి వస్తే కూడా బాగోదన్నమాట. ఒక్కొక్కసారి అలా కూడా అవుతుంటుంది. ఏ రోజైతే బద్దకించి కొంచెం చేద్దాంలే అని వదిలేస్తానా, అది ఏ రోజు వస్తారండి చుట్టాలు. లాస్ట్ సండే అయితే మాకు ఇలాగే అయింది. వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి అసలు వాళ్ళు రాక వచ్చారు. ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చారు మా ఇంటికి. వాళ్ళ అమ్మాయి పెళ్ళి అని చెప్పి పిలవడానికి. నిజంగా ఆ రోజు బద్దకించాను నేను. అంటే సండే కదా, కొంచెం ఈ నాన్ వెజ్ అది వండాలి కదా, అదంతా అయిన తర్వాత స్నానం చేద్దామని నైటీలో ఉన్నాను. మా అమ్మాయి నైట్ డ్రెస్లో ఉంది. కిచెన్ అంతా చిందరవందరగా ఉంది. ఇల్లు కొంచెం సర్దుకుందాం పీకేస, ఇంకా చూడండి అప్పుడే వచ్చారు. అసలు ఏంట్రా బాబు ఇలాంటి టైంలో వచ్చారా అని అనిపించింది, కానీ మరి ఏం చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చారు. ఓన్లీ లేడీస్ అనుకోండి, వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఇలా ఉంటారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఫ్యామిలీ వచ్చేటప్పటికి అసలు నాకైతే చాలా చిరాగ్గా అనిపించింది, కానీ ఏం చేయలేం కదా. అది ఇప్పుడు పప్పు అయిపోయింది, కాకర ఫ్రై అయిపోయింది, ఇంకా రోటి పచ్చడి. యాక్చువల్గా కరెంట్ పోయిందండి, మిక్సీలో వేద్దాం అనుకున్నాను. ఎప్పుడు అంత ఓపికగా రోట్లో ఏం చేయను, అప్పుడప్పుడు చేస్తాను కాకపోతే కొన్ని. కానీ ఈరోజు మాత్రం కొంచెం స్ట్రెస్గా అనిపించి మిక్సీలో వేసేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు మిక్సీలో వేసి సుఖపడిపోతే ఎలాగా అన్నట్టు కరెంట్ పోయిందనమాట. చాలాసేపు వెయిట్ చేశాను, కరెంట్ అయితే రాలేదు. ఇంకా సర్లే అని చెప్పేసి రోట్లో రుబ్బేసుకుందాంలే అని చెప్పి ఇలా రుబ్బుతున్నాను అనమాట. అదండి, అందుకనే మన యూట్యూబ్ ఛానల్ పేరు మార్చాల్సి వచ్చింది. పేరు ఎలా అనిపించింది మీకు? సరదాగా ఉందా లేకపోతే బాగాలేదా? ఒకసారి కమెంట్ చేయండి. అంటే కమెంట్స్ అయితే నాకు చాలా తక్కువే వస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడిప్పుడే అందరూ చూస్తున్నారు. కమెంట్స్ ఎవరు చేస్తున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేస్తాను. వాళ్ళందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది తర్వాత. ఇప్పటికైతే 2 సబ్స్క్రైబర్స్ నాకు గుర్తుంది, నేను చూస్తున్నాను వాళ్ళది. 2 సబ్స్క్రైబర్స్ మాత్రమే కమెంట్ చేశారు. ఓకే, కమెంట్స్ గురించి లైక్స్ గురించి అని కాదు, నా లైఫ్ స్టైల్ నేను మీకు చూపించాలనుకున్నాను. సరదాగా మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సబ్స్క్రైబర్స్ కోసం ఒక చిన్న వీడియో అయితే తర్వాత చేయాలని ఉందన్నమాట. సో నా వంట అయిపోయింది. ఇలా టేబుల్ మీద అరేంజ్ చేసుకొని మూతలు పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా చక్కగా పిల్లలు, మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా ఏవి ఎక్కడ ఉన్నాయి, ఏం వండాము, ఏం చేయలేదు, ఇవన్నీ వెతుక్కోక్కర్లేదన్నమాట. టేబుల్ పైన అరేంజ్ చేసేసుకుంటే చక్కగా వచ్చి భోంచేస్తారు. పగలైతే మాత్రం అందరం కలిసి కూర్చొని తినడం అవ్వదు. మ్యాక్సిమం నైట్ టైమే తింటాము. పగలు పిల్లలకు ఒక్కొక్కసారి స్కూల్ టైం వాళ్ళకి వేరేగా ఉంటుంది, మా హస్బెండ్కి వేరేగా ఉంటుంది. సో అలా అయితే ఇంట్లో పవర్ కట్ అని చెప్పాను కదా, ఇన్వర్టర్ కూడా మార్నింగ్ నుంచి లేదు. సో ఇన్వర్టర్ కూడా అయిపోయింది. అది సౌండ్ వచ్చేస్తుందని ఇంక ఇంట్లో అన్నీ ఆఫ్ చేసేసి ఇట్లా మా బాల్కనీలో బయట కూర్చొని తిందాంలే అని చెప్పి మా అమ్మాయి నేను బయట కూర్చొని తింటున్నాం అనమాట. మా బాల్కనీలో చాలా బాగుంటుందండి వ్యూ. ఈసారి నేను మీకు క్లియర్గా చూపిస్తాను, ఇప్పుడు మామూలుగా చూపించాను కానీ. ప్రశాంతంగా బయట కూర్చొని తిన్నాము. బ్రౌన్ రైసే మేము రోజు తినేదైతే, వైట్ రైస్ చాలా తక్కువ. ఓన్లీ పులిహోర ఆర్ సమ్ ఫ్రైడ్ రైస్ అలా చేసినప్పుడు వైట్ రైస్ వండుతాను, లేకపోతే బ్రౌన్ రైసే అనమాట. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.